హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా 30వ తేదీ సెప్టెంబర్ 2024 తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్కు సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ సీట్ అలాట్మెంట్లో ముఖ్యంగా గమనించదగ్గ విషయాలు విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలి. అదేవిధంగా బీడీఎస్కు సంబంధించిన సీట్ అలాట్మెంట్ కళాశాల వైజ్ కూడా ఇవ్వటం జరిగింది. మూడోది, ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి కళాశాల వైజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత కళాశాలలో రిపోర్టింగ్ చేసేందుకు డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. ఈ 3 అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు. అదేంటంటే, నంబర్ 1, ఒక కళాశాలలో ఎన్ని సీట్లు అలాట్మెంట్ చేశాము, కనీసం సీరియల్ నంబర్ ప్రకారం కూడా సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఇవ్వకపోతే, కనీసం వీళ్ళు చదువుకున్నారా లేకపోతే చదువుకోలేదా, ఇంత నెగ్లిజెన్సీగా సీట్ అలాట్మెంట్ లిస్ట్ను కనీసం ఎన్ని సీట్లు మనం ఒక కాలేజీలో అలాట్ చేస్తున్నామో సీరియల్ నెంబర్ కూడా మెన్షన్ చేయలేరా అండి? ఇంత దరిద్రంగా సీట్ అలాట్మెంట్ లిస్ట్ని ఇస్తారా? పోనీ అది కూడా పక్కన పెడదాం. కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ లిస్టు రిలీజ్ చేసేటప్పుడు ఎప్పటి నుండి ఎప్పటి వరకు కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి, రిపోర్టింగ్ చేసేందుకు ఏది చివరి డేటు, అది పైన మెన్షన్ చేయరా? కనీసం పక్క రాష్ట్రాలను చూసైనా తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తెలుసుకోవాలి. కనీసం అంత ఇంగిత జ్ఞానం లేకుండా అసలు మేము చదువుకున్నామా చదువుకోలేదా అన్నట్టు బంధుల దొడ్లో ఆవులను గట్టేసినట్లు ఇష్టానుసారం ఏదో మనం కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసాం కదా అని ఎట్లంటే అట్లా రిలీజ్ చేసేస్తే కనీసం అది ఒక కరస్పాండెన్సు, ఒక పద్ధతి, ఒక పాడు ఏమీ లేదా? ఏ కళాశాలలో ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు, ఏ కేటగిరీలో కేటాయిస్తున్నారు, వాళ్ళు ఎన్ని మార్కులకు కేటాయిస్తున్నారు, కనీసం ఇవన్నీ కాలమ్స్ కూడా ఫిలప్ చేయరా? తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, కావాలంటే మీరు అండర్లైన్ చేసుకుని కోర్టులకు కూడా కేసు వేయచ్చు. ప్రతి విద్యార్థికి తెలియజేస్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ కళాశాల వైజు సీట్ అలాట్మెంట్లో కనీసం మార్కులు మెన్షన్ చేయకుండా సీట్ అలాట్మెంట్ చేస్తే విద్యార్థులు ఎవరికి సీట్ అలాట్ చేస్తున్నారు అనే విషయం ఎలా తెలుస్తుంది అని కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళను ప్రశ్నిస్తున్నాను. ఏ మార్కులకు ఎవరికి సీట్ అలాట్మెంట్ చేస్తున్నారో కనీసం తెలియకుండా సీరియల్ నెంబర్ లేదు, మార్కులు లేదు, ఈ 2 లేకుండా మీరు సీట్ అలాట్మెంట్ కళాశాల వైపు చేస్తున్నారు అంటే విద్యార్థులు ఏ విధంగా మిమ్మల్ని అనుకోవాలి? ఎన్ని మార్కుల వరకు మీరు సీట్ అలాట్మెంట్ చేశారు, ఎవరికి సీట్ అలాట్మెంట్ చేశారు, తెలంగాణ విద్యార్థులకు చేశారా లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళకి చేశారా, లేకపోతే 100 మార్కులు వచ్చినోడికి సీట్ అలాట్మెంట్ చేశారా, మెరిట్ మార్కులు వచ్చినోడికి సీట్ అలాట్మెంట్ చేశారా? ఎలా విద్యార్థులు కనుక్కుంటారు? అంటే మీ రోల్ నంబర్ ఆడ మెన్షన్ చేస్తే ప్రతి రోల్ నంబర్ కూడా సెర్చ్ చేసి వాళ్ళు ఆ పేర్లు కనుక్కొని ఏ మార్కు సీట్ అలాట్మెంట్ చేశారో ప్రతి విద్యార్థి అలా సెర్చ్ చేయాలా? ఇది ఎక్కడ అన్యాయం? మరి ఇంత దారుణంగా సీట్ అలాట్మెంట్లు మీరు పొరపాట్లు చేస్తూ, అతిపెద్ద పొరపాటు ఇది, పొరపాటు గడ కాదు, చాలా పెద్ద మిస్టేక్. దీంట్లో కరప్షన్ చేసేందుకు అవకాశం ఉంది, సీట్లు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. మార్కులు మెన్షన్ చేయకుండా, సీరియల్ నెంబర్ మెన్షన్ చేయకుండా ఒక కాలేజీలో ఎన్ని సీట్లు ఇస్తున్నారో తెలియకుండా లిస్టు రిలీజ్ చేస్తే సీట్లు అమ్ముకుంటున్నారు అని అనుకోవాలి. తెలంగాణలోని ప్రతి విద్యార్థి కూడా దీన్ని ఒప్పుకోవద్దండి. కేసులు వేయండి. తెలంగాణ యూనివర్సిటీ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పైన కేసులు వేయండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఎంబీబీఎస్లో మొదటి ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు
రిపోర్టింగ్ చేసేందుకు డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 4వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 1 గంట వరకు మీరు మొదటి ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఎంబీబీఎస్లో 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటల లోపల మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు, 2 సెట్ల జిరాక్స్ కాపీసు, నీట్ అడ్మిట్ కార్డు మరియు మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మినిమం 10 ఫోటోలు తీసుకెళ్ళండి. ఇవన్నీ తీసుకెళ్ళి మీ ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు. ఇవన్నీ తీసుకెళ్ళి కళాశాలల వద్దకు వెళ్తే అక్కడ సెక్యూరిటీ బాండ్స్ ఏం కావాలి, ఎన్ని రూపాయల స్టాంప్ పేపర్ పైన తీసుకురావాలి, మరియు యాంటీ ర్యాగింగ్కి సంబంధించిన డిక్లరేషన్ ఫాము ఎలా ఇవ్వాలి. మామూలుగా జనరల్గా అయితే అన్ని మెడికల్ కళాశాలలో ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నారు. కానీ మీరు జాయిన్ అయ్యే కళాశాలలో ఏ విధంగా అడుగుతున్నారో ఖచ్చితంగా ఒకసారి వాళ్ళని కనుక్కోండి. యాక్చువల్గా సెక్యూరిటీ బాండ్ వచ్చేసి కళాశాల నుండి మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం కోర్సు నుండి డ్రాప్ అయిపోతే వాళ్ళ దగ్గర కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం తీసుకుంటారు. అందుకు సెక్యూరిటీ బాండ్స్ కావాలి. అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ చేసే విద్యార్థులపైన చర్యలు తీసుకుంటారు. దానికి యాంటీ ర్యాగింగ్ బాండ్ ప్రతి కళాశాలలో ప్రతి మెడికల్ కళాశాలలో కంపల్సరిగా తీసుకోవాలి. ఇది ఆన్లైన్లోనే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి తీసుకుంటున్నారు. ఆన్లైన్లో antiraging.in అని టైప్ చేస్తే గూగుల్లోకి వెళ్ళి మీకు మీ కళాశాల ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాల డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కళాశాల డైరెక్టరు, వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ ల్యాండ్లైన్ నెంబరు, ఆ కళాశాల కోడు, ఇవన్నీ ఈ 4 డీటెయిల్స్ ముఖ్యంగా ఎంటర్ చేస్తే మీకు ప్రింటౌట్ వస్తుంది. ఆ ప్రింటౌట్ తీసుకుని రిసిప్ట్ ఐడి ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ ఐడిని నోట్ చేసుకుని మీరు దాన్ని బాండ్పై, జ్యుడిషియల్ బాండ్పై 20 రూపాయల స్టాంప్ పేపర్ కానీ దేనిపైనైనా కానీ, లేకపోతే జస్ట్ రిసిప్ట్ కూడా చాలు, సరిపోతుంది. యాంటీ ర్యాగింగ్కి జస్ట్ రిసిప్ట్ సరిపోతుంది, బాండ్ అయితే అవసరం లేదు. సెక్యూరిటీ బాండ్కి మాత్రం 20 రూపాయల స్టాంప్ పేపర్ పైన మీరు బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యాంటీ ర్యాగింగ్కి మాత్రం రిసిప్ట్ సరిపోతుంది. ఆ ఐడి కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత, కళాశాల డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ తీసుకెళ్ళి కళాశాలలో మీరు ఫీజు కట్టి జాయిన్ కావాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కళాశాల ఫీజు కూడా మీకు చెప్పాను. ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో ఫీజు తక్కువ గవర్నమెంట్ కళాశాలల్లో. ప్రైవేట్ కళాశాలలో అయితే ఫీజు 60,000 ఇచ్చున్నారు. దానికి తోడు మళ్ళీ హాస్టల్ ఫీజు, ఆ కళాశాలలో సపరేట్గా కంప్యూటర్ ఛార్జెస్, లైబ్రరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇలా దాదాపు కూడా 1,50,000 నుండి 2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ ఏ కేటగిరీకి ట్యూషన్ ఫీజు కింద. హాస్టల్ ఫీజు 1,10,000 లక్ష నుండి దాదాపు 2 లక్షలు, 2.5 లక్షలు కూడా వసూలు చేసే కళాశాలలు ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ ఏ కేటగిరీకి మాత్రం దాదాపు కూడా 3 నుండి 4 లక్షల మధ్యలో ఖర్చు అయ్యే అవకాశాలు ఒక్కొక్క కాలేజీని బట్టి ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిన వాళ్ళు 4వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపల, అంటే రేపు మధ్యాహ్నం 1 గంట లోపల మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ కూడా ఈరోజు రిలీజ్ చేశారు. బీడీఎస్ విద్యార్థులకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మీరు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోండి. అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకునేందుకు మీకు అక్కడ ఫీజు కూడా 12,000 రూపాయలు ఎంతో గత వీడియోలో నేను చెప్పాను. ఆ కళాశాల వైజు అలాట్మెంట్ లెటర్కి యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకుని మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు మరియు జిరాక్స్ కాపీసు ఇవన్నీ తీసుకుని 2 సెట్ల జిరాక్స్ కాపీసు, ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలో కూడా కళాశాల వైజు సీట్ అలాట్మెంటు ఇచ్చారు. అది కూడా మీరు ఈరోజు మేనేజ్మెంట్ కోటాలో విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్లో విద్యార్థులు ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకున్నారో దాన్ని కూడా కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ని
మీరు ఫ్రెండ్ తీసుకోవాల్సింది ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి కూడా తెలియజేసేది ఏమిటంటే, కేఎన్ఆర్ యూనివర్సిటీ చేస్తున్న అతి పెద్ద తప్పును మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దండి. ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రశ్నించకపోతే ఇదే విధమైన మిస్టేక్స్ భవిష్యత్తు తరాల వారికి కూడా జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా జరుగుతుంది. ఇలా తప్పు చేయకూడదు అంటే కంపల్సరీగా మీరు ప్రశ్నించాలి, కోర్టులకు వెళ్ళాలి, లెటర్లు రాయాలి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 250 సీట్లు వరకు ఉన్నాయి. వాళ్ళు 170 సీట్లు మాత్రమే అలాట్మెంట్ చేస్తున్నారు. మొత్తం ఆల్ ఇండియా కోటాలో సీట్లు పోను దాదాపు 203 సీట్లు వరకు ఫిలప్ చేయాలి మొదటి రౌండ్లో. మరి 173 సీట్లే ఫిలప్ చేస్తే 170 సీట్లే ఫిలప్ చేస్తే మిగతా రిమైనింగ్ సీట్లన్నీ ఏమైపోయినట్టు? ఎప్పుడు ఫిలప్ చేస్తారు? ఎందుకు బ్లాక్ చేసి పెట్టారు? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం. విద్యార్థులకు తెలియజేశారా? ఎందుకు తెలియజేయలేదు? ఎందుకు నోటిఫికేషన్ ద్వారా విద్యార్థులకు ఈ విషయం చెప్పలేదు? ఎన్ని సీట్లు ఫిలప్ చేస్తున్నాం మొదటి రౌండ్లో, ఎలా ఫిలప్ చేస్తున్నాం అని చెప్పాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్నించి తీరాలి. మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ కూడా కళాశాలలో మొత్తం సీట్లు అయితే ఫిలప్ చేయలేదు, కొన్ని ఇంకా మిగిలిన్నాయి. ఇంకా 30 సీట్లు వరకు ఉస్మానియాలోను గాంధీలోను ఇలా ప్రతి కళాశాలలో ఫిలప్ చేయాలి. ఉస్మానియా నేను చూశాను 173. నాకు వేరే వాళ్ళు కాల్ చేసి మరీ అడిగారు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సీట్లు అలాట్ చేయలేదంట కదా, కొన్ని బ్లాక్ చేస్తున్నారంట కదా అంటే, అవును ప్రతి సంవత్సరం వాళ్ళు చేసేది అని నేను చెప్పాను. అదే ఇప్పుడు కళాశాల వైజ్ సీట్ అలాట్మెంట్ చూసి ఆశ్చర్యపోయాను. సీరియల్ నెంబర్ లేదు, మార్కులు లేదు. ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా విద్యార్థులను మోసం చేస్తూ ఇంత పబ్లిక్గా, అది ఒక ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎన్ని మార్కులకు సీట్ అలాట్మెంట్ చేస్తున్నామో, ఎన్ని సీట్లు కాలేజీలో అలాట్మెంట్ చేస్తున్నామో కనీసం వాళ్ళు కనుక్కోలేని విధంగా సీట్ అలాట్మెంట్ ఎంబీబీఎస్ విద్యార్థులకు చేస్తుంటే తెలంగాణలో ఒక్క విద్యార్థి కూడా దీనిపైన కోర్టుకు వెళ్ళరా, ప్రశ్నించరా? మీ ఇష్టం. నేను చెప్పేది అయితే చెప్పాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించడం నేర్చుకోండి. మీ హక్కులను మీరు అడగటంలో ఏమాత్రం తప్పు లేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.